We'll go to side. Madam, until they have to keep her observation for 3 days. They are saying it's a lethal dose. Test to chase her. Test reports vachinaka they will tell. First aid same aid. Yes. Side window Titian. గుంటూరులోని ఈరోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఒక తల్లిని పరామర్శించడం కోసం రావడం జరిగింది ఇక్కడికి ప్రస్తుతానికి. ఆమెకి మెరుగైన వైద్యం అందాలని చెప్పేసి ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారు కూడా డాక్టర్ని కోరడం జరిగింది. అదేవిధంగా మేము కూడా డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ అమ్మాయి ఈ డ్రగ్స్కి అలవాటు పడిందని, గంజాయి అటువంటి వాటికి అలవాటు పడిందని చెప్పేసి వాళ్ళు ప్రాథమికంగా మాకు చెప్తున్నారు. అదేవిధంగా ఆ అమ్మాయిని కూడా కొంతమంది వ్యక్తులు ట్రాప్ చేశారని చెప్పేసి అది కూడా ఆరోపణ చెప్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలోని ఈ కేసుని దర్యాప్తు చేయడం కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ఈగల ద్వారా కూడా కొంత సమాచారం మేము సేకరిస్తున్నాం. జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ కేసు మీద శ్రద్ధ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరలోనే వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలోని చట్టపరంగా చర్యలన్నీ కూడా జిల్లా ఎస్పీ గారు తీసుకుంటారు. అంటే మనకి ఉన్న సమాచారం ప్రకారం సుమారుగా 6 నెలల క్రితం వీళ్ళు గుర్తించారు ఇదంతా ఇలా జరుగుతుందని చెప్పేసి. ఆ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ గ్రూప్లోని కొంతమంది వ్యక్తులు పరిచయం చేసుకుని తర్వాత ఆ అమ్మాయిని ట్రాప్ చేశారని ప్రస్తుతానికి చెప్తున్నారు. ఇంకా సమాచారం పూర్తిగా సేకరిస్తున్నారు. సార్, ఈ సూసైడ్ అటెంప్ట్కి అదేనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఇంకా వేరే ప్రచారం కూడా జరుగుతుంది సార్, అదేమన్నా కారణం? అన్ని రకాల అన్ని కోణాల్లో కూడా మనం పరిశీలిస్తాం. ప్రస్తుతం ఏంటంటే ప్రాథమికంగా కొన్ని విషయాలు తెలిసినాయి, ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. తప్పకుండా అన్ని విషయాలు కూడా దర్యాప్తులో తేలుతాయి. జిల్లా ఎస్పీ గారు కూడా ప్రత్యేకమైన బృందాలు పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో ఏం జరిగినాయి అన్నీ కూడా మేము బయటకు తీసుకొస్తాం. ఆ యువకులు మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నారా? అంటే ప్రస్తుతం ఇంకా ఇప్పుడే మనకి ఇష్యూ ఉదయం నుంచి తెలుస్తుంది. ఇంకా మిగతా వివరాలన్నీ కూడా జిల్లా ఎస్పీ గారు తెలియజేస్తాం. ఓకే, అందరికీ నమస్కారం. గుంటూరులో నిన్న ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక తల్లి
అమ్మాయి మాట వినట్లేదని సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో ఆమె ఒక ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్స్ది ఓవర్ డోస్ తీసుకోవడం జరిగింది. విషయం ఏంటంటే అమ్మాయి నుంచి వాళ్ళు ఫోన్ తీసుకున్నారు. అమ్మాయి ఫోన్ మీద లవర్తో మాట్లాడుతుంది. సో ఆ ఫోన్ తీసుకున్నాక అమ్మాయి తిరగబడింది. తర్వాత తల్లిదండ్రులని కొట్టడం జరిగింది. దాని మీద బాధపడి తల్లి ఈ ఓవర్ డోస్ తీసుకోవడం జరిగింది. ఆమెను జీజీహెచ్కి తీసుకురావడం జరిగింది. ఆమె కండిషన్ స్టేబుల్గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఆమెను మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని మేము జీజీహెచ్ అథారిటీస్ని కోరడం జరిగింది. అదేవిధంగా దీంట్లో అమ్మాయికి ఎవరైతే అబ్బాయితో పరిచయం